నీ లైఫ్ నీకు నచ్చట్లేదా? మరి ఎలాగా? బోరింగ్, సుత్తి, లైట్ తీసుకో, అబ్బా ఇదంతా ఎవడు చేస్తాడు, ఎవడికి వచ్చిన గోల, ఇలాంటి డైలాగ్స్ తో జీవితం మీద బోరు కొట్టి చిరాకు పుట్టి అమ్మ నాన్నలు తిడతా, ఫ్రెండ్షిప్స్ బ్రేక్ చేసుకుంటా, రిలేషన్స్ అన్ని బ్రేక్ చేసుకుంటా ఒక ఫ్రస్ట్రేషన్ లో చాలా మంది నడుస్తూ ఉంటారు. మరి ఎలాగా అంటే కొందరు దీన్ని తట్టుకోలేక వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి, చచ్చిపోయి టాబ్లెట్లు వేసుకొని ఊరేసుకొని దూకి చచ్చిపోదాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ చచ్చిపోయి దేవుడి దగ్గర పోవడం కాదు, బతికున్నప్పుడే దేవుడి దగ్గర పోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అర్థమవుతుందా? బతికి ఉండి దేవుడి దగ్గర పోయి మనస్సాక్షిని మొత్తం దేవుడి మీద పెట్టి మనస్ఫూర్తిగా, దేవా నాకు బోరు కొడుతుంది, ఇదంతా సుత్తి అనిపిస్తుంది, ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది, ఇదంతా గోల్ అనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, నా లైఫ్ నాకు నచ్చట్లేదు, నువ్వు నాకు ఏదైనా ఒకటి చెప్పవా ప్రభు అన్నప్పుడు దేవుడు తన కృపలో పరిశుద్ధాత్మ సహాయంతో, ఏ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్ అంటారు కదా, అలాంటి ఒక ఐడియా ఇస్తాడు నీకు. ఆ ఐడియాని నువ్వు ఇంప్లిమెంట్ చేయడంలో ఫోకస్ చేసావు అనుకో, లైఫ్ బికమ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో కాబట్టి చచ్చిపోయి దేవుడి దగ్గర పోవడం కాదు, బతికున్నప్పుడు దేవుడి దగ్గర పో. నీ లైఫ్ ఇంట్రెస్టింగ్ గా అనేక మందికి ఎగ్జాంపుల్ లాగా మారుతుంది. గాడ్ బ్లెస్ యూ.